హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో లింకర్స్లో భాగంగా ఇచ్చిన రెండు సెంటెన్సెస్ని ఇన్స్పైట్ ఆఫ్తో ఎలా కంబైన్ చేయాలి, అలా కంబైన్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్ని పాటించాలి, ఐఎన్జి ఫాము నౌన్ ఫామ్లతో ఎలా ఆన్సర్ చేయాలి, అలాగే కామా ఎక్కడ యూస్ చేయాలి అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఈజీగా ఎగ్జాంపుల్స్తో సహా వివరిస్తాను. కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక స్టార్ట్ చేద్దామా. స్ట్రక్చర్ ఫర్ ఇన్స్పైట్ ఆఫ్. ఇన్స్పైట్ ఆఫ్ అంటే తెలుగు మీనింగు అయినప్పటికీ అని వస్తుంది. అండ్ ఏంటి దాని స్ట్రక్చరు ఎలా రాయాలి? ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ జెరండ్ అంటే ఐఎన్జి ఫామ్ కామా మెయిన్ క్లాజ్ ఫుల్ స్టాప్. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్ ఫామ్ కామా మెయిన్ క్లాజ్. ఈ రెండు స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఇన్స్పైట్ ఆఫ్తో రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఉంది అన్ని సెంటెన్సెస్కి ఇలా రెండు పాసిబుల్ కాదు, కొన్నిటికి మాత్రమే ఈ రెండు ఆన్సర్స్ పాసిబుల్ అవుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. గీతిక వర్క్డ్ హార్డ్ ఫుల్ స్టాప్ యట్ షీ ఫెయిల్డ్. దీన్ని ఇన్స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి అంటే స్టార్టింగ్లో సబ్జెక్ట్ పక్కన ఏదైతే మెయిన్ వర్బ్ ఉంటుందో ఆ మెయిన్ వర్బ్ని ఐఎన్జీ చేసుకోవాలి. ఆ ఐఎన్జీ ఫామ్ని ఇన్స్పైట్ ఆఫ్ పక్కన రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్పైట్ ఆఫ్ వర్కింగ్ హార్డ్ కామా గీతిక ఫెయిల్డ్. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న నేమ్ని తీసుకొచ్చి సెకండ్ సెంటెన్స్ షీని నేమ్తో రీప్లేస్ చేయాలి. అండ్ ఇక్కడ వర్క్డ్ అని ఉంది కదా మెయిన్ వర్బ్, దాన్ని ఐఎన్జీ చేసుకోవాలి. ఇది ఒక ఆన్సర్. దీన్ని నౌన్ ఫామ్ యూజ్ చేసి కూడా రాసుకోవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హర్ హార్డ్ వర్క్ కామా గీతిక ఫెయిల్డ్. ఇలాగ రెండు ఆన్సర్స్ రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక నోట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వీ షుడ్ రిమూవ్ అన్నెసెసరీ కంజంక్షన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెంటెన్సెస్ లైక్ ఫ్యాన్ బాయ్స్. అన్నెసెసరీ కంజంక్షన్స్ మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో వస్తే వాటిల్ని మనం రిమూవ్ చేయాలి. వాటిల్ని ఒక కోడ్తో గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటి అంటే ఫ్యాన్ బాయ్స్. ఎఫ్ స్టాండ్స్ ఫర్, ఏ స్టాండ్స్ ఫర్ అండ్, N stands for nor, B stands for but, O stands for or, Y stands for yet, S stands for so, still, till, until, etc. ఈ అన్నెసెసరీ కంజంక్షన్స్ కనుక మిడిల్లో వస్తే వాటిని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో కామాని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి ఫ్రెండ్స్. సెకండ్ ఎగ్జాంపుల్, రాజు ట్రైడ్ హార్డ్ ఫుల్ స్టాప్ బట్ హీ కుడ్ నాట్ గెట్ జాబ్ ఇన్స్పైట్ ఆఫ్. ఇక్కడ ట్రైడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ పక్కన ఏదైతే మెయిన్ వర్బ్ ఉంటుందో దాన్ని ఐఎన్జీ చేసుకోవాలి. ఇన్స్పైట్ ఆఫ్ ట్రయింగ్ హార్డ్ కామా హీని రాజుతో రీప్లేస్ చేయాలి. రాజు కుడ్ నాట్ గెట్ ఏ జాబ్. బాగా ట్రై చేసినప్పటికీ రాజు జాబ్ తెచ్చుకోలేకపోయాడు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ హార్డ్ ట్రయల్స్, ఇది నౌన్ ఫాము. రాజు కుడ్ నాట్ గెట్ ఏ జాబ్. ఇలా కూడా రెండు ఆన్సర్స్ రాసుకోవచ్చు. యాజ్ యూజువల్ బట్ అనేది అన్నెసెసరీ కంజంక్షన్ ఫ్యాన్ బాయ్స్లో ఉంది కాబట్టి బట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఎగ్జాంపుల్, వినీలా ఈజ్ పూర్ ఫుల్ స్టాప్ యట్ షీ ఈజ్ హ్యాపీ. దీన్ని ఇన్స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి. ఇక్కడ సబ్జెక్ట్ పక్కన మనకు మెయిన్ వర్బ్ లేదు ఫ్రెండ్స్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఒక నోట్ ఇచ్చున్నాను చూడండి. ఇఫ్ దెర్ ఈజ్ నో మెయిన్ వర్బ్ ఆఫ్టర్ సబ్జెక్ట్ వీ షుడ్ రైట్ ఆన్సర్ విత్ బీయింగ్. ఎప్పుడు? if the sentence came with the be forms like am, is, are, was, were. సబ్జెక్ట్ పక్కన మెయిన్ వర్బ్ లేకుండా am, is, are, was, were అనే బీ ఫార్మ్స్ వస్తే మాత్రం ఇన్స్పైట్ ఆఫ్ పక్కన ఖచ్చితంగా బీయింగ్ రాయాల్సి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ కామా వినీలా ఈజ్ హ్యాపీ. పూర్ అయినప్పటికీ వినీలా హ్యాపీగా ఉంది అని అర్థం. అలాగే నౌన్ ఫామ్ యూజ్ చేసుకొని ఎలా రాసుకోవాలి? పూర్కి నౌన్ ఫాము పావర్టీ. సో ఇన్స్పైట్ ఆఫ్ హర్ పావర్టీ కామా వినీలా ఈజ్ హ్యాపీ. ఇక్కడ ఎట్ అనేది అన్నెసెసరీ కంజంక్షను, దాన్ని రిమూవ్ చేయాలి. ఫోర్త్ వన్, షీ వాజ్ ఇల్ ఫుల్ స్టాప్ స్టిల్ షీ వెంట్ టు వర్క్ ఇన్స్పైట్ ఆఫ్. అంటే తనకి హెల్త్ బాగలేదు అయినా కూడా తను వర్క్కి వెళ్ళింది అని అర్థం. ఇక్కడ కూడా సబ్జెక్ట్ పక్కన మెయిన్ వర్బ్ లేదు, బీ ఫామ్ ఉంది. అంటే బీయింగ్ ఇమ్మీడియట్గా మనకు గుర్తు రావాలి. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ కామా షీ వెంట్ టు వర్క్. అదే నౌన్ ఫామ్ యూజ్ చేసి ఇన్స్పైట్ ఆఫ్ హర్ ఇల్నెస్ కామా షీ వెంట్ టు వర్క్. ఇక్కడ కూడా
బీయింగ్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే షీ పక్కన మెయిన్ వర్బ్ లేదు కాబట్టి, బీ ఫామ్ ఉంది కాబట్టి. ఇక్కడ స్టిల్ అనేది అన్నెసెసరీ కంజంక్షను, దాన్ని రిమూవ్ చేయాల్సిందే. 5th వన్, ప్రణీత బాట్ ద కార్ ఫుల్ స్టాప్ షీ హ్యాడ్ నో మనీ ఇన్ స్పైట్ ఆఫ్ తో కంబైన్ చేయాలి. ఇక్కడ ఒక్కొక్కసారి సెంటెన్స్ని బట్టి సెకండ్ సెంటెన్స్ని ఫస్ట్ రాయాల్సి ఉంటుంది, ఫస్ట్ సెంటెన్స్ని సెకండ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ ప్రణీత బాట్ ద కార్. ఇక్కడ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ ఉంటే హ్యావింగ్తో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నోట్ ఉంది చూడండి, ఇఫ్ హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ కేమ్ వితౌట్ మెయిన్ వర్బ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ పక్కన హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ రావాలి, ఆ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ పక్కన మెయిన్ వర్బ్ రాకుండా ఇండివిజువల్గా వస్తే వీ షుడ్ రైట్ ఆన్సర్ విత్ హ్యావింగ్ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ హ్యావ్ ఫార్మ్స్ లైక్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్. కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ మనీ ప్రణీత బాట్ ద కార్. ఇక్కడ చూడండి, సెంటెన్సెస్ని ఇన్వర్స్ చేసుకున్నాం, అంటే రివర్స్ చేసుకున్నాం. అలాగే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో మనీ ప్రణీత బాట్ ద కార్. ఇలా కూడా ఆన్సర్ని రాసుకోవచ్చు. 6th వన్, రాణి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఫుల్ స్టాప్ షీ అటెంప్టెడ్ ద ఎగ్జామ్. దీన్ని ఇన్ స్పైట్ ఆఫ్తో కమెంట్ చేయాలి, అంటే తను ఫీవర్తో సఫర్ అవుతుంది, అలాగే అయినా కూడా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసింది అని అర్థం. ఇక్కడ ఒక్కొక్కసారి సెంటెన్స్లోనే ఐఎన్జి ఫామ్ ఇచ్చేస్తుంటాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సఫరింగ్ అనేది ఆల్రెడీ ఐఎన్జి ఉంది, మనం ఇక్కడ కొత్తగా బీయింగ్లో ఇంకొకటి రాసుకోకూడదు. ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ రాణి అటెంప్టెడ్ ద ఎగ్జామ్, అంటే ఫీవర్తో సఫర్ అవుతున్నప్పటికీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసింది అని అర్థం. ఇక్కడ చూడండి సఫరింగ్, దీనికి నౌన్ ఫామ్తో సెంటెన్స్ పాసిబుల్ కాదు, ఒకే ఒక ఆన్సర్ పాసిబుల్ అవుతుంది. అలాగే 7th వన్, దేర్ వర్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఫుల్ స్టాప్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ ఇన్ స్పైట్ ఆఫ్తో కమెంట్ చేయాలి. ఇందులో కూడా ఆల్రెడీ ఐఎన్జి ఫామ్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం కొత్తది రాయాల్సిన పని లేదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ దే ట్రెక్డ్ ఫర్ అవర్స్ ఫుల్ స్టాప్. ఇది మనకు టెక్స్ట్ బుక్లో 6th యూనిట్లో 192 పేజ్ నెంబర్లో స్టార్టింగ్లోనే ఏ ఎగ్జాంపుల్ చూసుకోండి ఫ్రెండ్స్. 8th వన్, నిక్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ స్విమ్స్ అండ్ సర్ఫ్ ఫుల్ స్టాప్ హీ హ్యాస్ నో లిమ్స్. దీన్ని కూడా ఇన్ స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి. ఇది టెక్స్టువల్. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ నో లిమ్స్ నిక్ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ స్విమ్స్ అండ్ సర్ఫ్ ఫుల్ స్టాప్. ఇక్కడ హ్యాజ్ ఉంది కాబట్టి హ్యావింగ్, బేస్డ్ ఆన్ ద మీనింగ్ని బట్టి సెంటెన్స్ని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 9th వన్, ఐ వాజ్ యంగ్ అండ్ స్ట్రాంగ్ ఫుల్ స్టాప్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. ఇది కూడా టెక్స్టువల్, జర్నీ లెసన్లో నుంచి ఇచ్చారు. ఇన్ స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి, దీనికి 2 రాసుకోవచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ యంగ్ అండ్ స్ట్రాంగ్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. వాజ్ అనేది బీ ఫామ్ కాబట్టి బీయింగ్ రాసుకోవాలి. ఇప్పుడు దీన్నే నౌన్తో యూస్ చేసి రాసుకోవచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికల్లీ యూస్లెస్. 10th ఎగ్జాంపుల్, రాజు వాజ్ జనరస్ ఫుల్ స్టాప్ బట్ హీ వాజ్ క్రూయల్. ఇన్ స్పైట్ ఆఫ్తో కంబైన్ చేయాలి. ఇక్కడ యాజ్ యూజువల్ సబ్జెక్ట్ పక్కన బీ ఫామ్ ఉంది కాబట్టి బీయింగ్ రాయాల్సి ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ జనరస్ రాజు వాజ్ క్రూయల్. కైండ్ అయినప్పటికీ క్రూయల్గా ఉంటాడు అని అర్థం. అదే నౌన్ ఫామ్ యూస్ చేసి కూడా రాసుకోవచ్చు. జనరస్కి నౌన్ ఫామ్ జనరాసిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ జనరాసిటీ రాజు వాజ్ క్రూయల్. ఫ్రెండ్స్, ఇన్ స్పైట్ ఆఫ్తో సెంటెన్స్ని రాసేటప్పుడు ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరిగా కామాని యూజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఉన్నదాన్ని మెయిన్ క్లాజ్ అంటారు, అక్కడ కంపల్సరీగా లాస్ట్లో ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ క్వశ్చన్లో బట్ ఇచ్చినాడు, ఇది అన్నెసెసరీ కంజంక్షను ఫ్యాన్ బాయ్స్లో ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టేసి రాసేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు మరి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. See you next video. Stay tuned to our channel for more interesting grammar updates. Thanks for watching.